నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. ఉపాధి పనులతో గ్రామాలు పంచాయతీ పరిధిలో గ్రామ సభ. ఈ సందర్భంగా సుమారు 10 కోట్ల విలువైన 42 పనులకు ప్రతిపాదించగా గ్రామ సభలో అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని బంటుపల్లి సర్పంచ్ నడుకుదుటి రజనీ గారు పేర్కొన్నారు. బంటుపల్లి పంచాయతీ పరిధిలో శుక్రవారం జరిగిన ఉపాధి హామీ పనుల గుర్తింపు కొరకు జరిగిన గ్రామ సభలో మాట్లాడుతూ గ్రామాల్లో రహదారుల మరమ్మతులు, సీసీ రోడ్స్ నిర్మాణం, వ్యవసాయ పనుల కోసం ఈసారి పనులు గుర్తించడం జరిగిందని వివరించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ముందు చూపుతో కూలీలకు, గ్రామాలకు, వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా పనులు నిర్దేశించారు. కావున వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడీఓ లోకేష్, ఏపీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నారాయణమ్మ, ఎంపీటీసీ సంజీవ్, మాజీ హాస్పిటల్ చైర్మన్ వెలిచెట్టి సురేష్ కుమార్, మాజీ ఎంపీటీసీ గురాల మన్నె వరాహమూర్తి, గోవిందాసు, త్రినాథ్, నడుకుదుటి చిన్నబాబు, మన్నె వెంకటేశ్వరరావు, భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నె శ్యామ్ కుమార్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు తొంపాల అప్పలరాజు, సీఎఫ్ తొంపాల సూర్యనారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ తొలపి వెంకటరమణ, సచివాలయం సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. వ్యవసాయ అనుబంధ పనులు కొత్తగా 38 వర్కులు, ఫీడర్ కాలువలు నిర్మించుకోవడం, పంట కాలువలు నిర్మించుకోవడం, పొలం గట్లు మొక్కల పెంపకం, రైతుల భూముల్లో ఫార్మా ఫండ్ నిర్మాణం, వ్యక్తిగత భూముల్లో భూమి అభివృద్ధి పనులు, వ్యక్తిగత భూముల్లో బెంచ్ టెర్రసింగ్ నిర్మాణం, రైతుల భూములందు సరిహద్దులు నిర్మించుట, వ్యక్తుల భూముల్లో వ్యవసాయ బావి నిర్మాణం, వ్యవసాయంలో బావి నిర్మాణం, పండ్ల తోటల్లో రింగ్ ట్రెంచుల నిర్మాణం, పండ్ల తోటల్లో భూసార సంరక్షణ కందనాలు త్రవ్వడం, రైతుల భూముల్లో గడ్డి పెంపకం, పశువులకు షెడ్ల నిర్మాణం, గొర్రెల షెడ్ల నిర్మాణం, కోళ్ల ఫారాల నిర్మాణం, పట్టుపురుగుల షెడ్లు సైజులు 1, 2, సెకండ్ సైజు, ఫస్ట్ సైజు, నల్లతుమ్మ చెట్ల పెంపకం, ట్యాంక్ సరిహద్దుల కందకం, తవ్వి మొక్కలు పెంచడం, ప్రభుత్వ సంస్థల్లో సరిహద్దుల కందనాలు, వ్యక్తిగత భూముల్లో పండ్ల తోటల పెంపకం, పూల తోటల పెంపకం, మల్బారీ తోటల పెంపకం, పండ్ల మొక్కల నర్సరీలు పెంచడం, నర్సరీల పెంపకం, మునగ నర్సరీల పెంపకం, టేకు, అటవీ జాతి మొక్కల పెంపకం, ప్రభుత్వ సంస్థల్లో మొక్కల పెంపకం, గ్రీనింగ్ ఆఫ్ పిల్లర్స్, కొండ ప్రాంతాల్లో మొక్కల పెంపకం, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం, కానాల గట్లపైన మొక్కల పెంపకం, డ్రైనేజీలు తీయట, మైనర్ డ్రిబ్యూసిటీ కాలువల్లో పూడిక తీయట, ఫీడర్ కాలువనందు పూడిక తీయట, ఇంకా మనకి ఈ ఉపాధి హామీలోని ఇవన్నీ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. ఈ వర్కులు ఇంకా కావాలంటే మన గ్రామ పెద్దలందరూ కూడా ఊరు కోసం ఇంకా ఏం వర్కులు చేయాలి, ఇంకా ఊరు మన బంటుపల్లి గ్రామం బాగుండాలని పెద్దలందరూ నిర్ణయించి ఇంకా ఏం వర్కులు కావాలన్నా మనం అప్లై చేసుకోవచ్చు. 2006 ఫిబ్రవరి 2న నార్పాల మండలం బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించారు. ఈ పథకం రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని కూడా అమలు చేస్తున్నారు. ఈ పథకం వలన ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నారు. ఈ ఉపాధి హామీ పథకం ఇప్పటికీ 19వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఇప్పటికే మన ఊరు బంటుపల్లి గ్రామాన్ని మన ఎన్ఈఆర్ గారు దత్తత తీసుకొని ఇల్లు కానీ, రోడ్లు కానీ, అక్కచెల్లెలకు అన్ని సదుపాయాలు కానీ ఊరి కోసం బంగారం చేసి బంగారు బంటుపల్లి చేశారు. ఇంకా ఈ ఉపాధి హామీ పథకాల్లోని మన ఎన్డీఏ కూటమిలో మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్న నిధులతోనూ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 13,326 గ్రామ పంచాయతీల్లోని ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామంలోని మనకి ఏ వర్క్